నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మూడు పార్టీల మధ్య స్పష్టమైన సమన్వయం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నాయకత్వాలు మాత్రం ఐక్యంగా ఉన్నాయి. ఐక్యంగా నిర్ణయాలను తీసుకుంటున్నాయి. మూడు పార్టీల మధ్య పదవుల పంపకాలు సవ్యంగా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాగా 5ంటిని కూటమి పార్టీలే దక్కించుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీ సీట్లు దక్కాయి. బీజేపీ, జనసేనలు చెరో పదవిని పంచుకున్నాయి. అంతకు ముందు 3 రాజ్యసభ స్థానాలకు గాను 2ంటిని టీడీపీ తీసుకుంది. జనసేన త్యాగం చేయడంతో ఆ ఒక్క పదవిని బీజేపీ పొందగలిగింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ పదవి కోసం 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కానీ ఆ సీటు సైతం కోరుకుంటోంది బీజేపీ. ఆ పార్టీ అగ్రనేతల విన్నపం మేరకు చంద్రబాబుతో పాటు పవన్ సైతం అంగీకరించినట్లుగా ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఆ సమయంలో రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. ఇక దీంతో ఆ ఒక్క సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఈ రాజ్యసభ పదవికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే అనూహ్యంగా ఆ పదవి బీజేపీకి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే బీజేపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక అది జరిగితే ఆ పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే జాతీయ అవసరాల దృష్ట్యా బీజేపీ పెద్దలు ఆ పదవిని వేరే వ్యక్తికి సూచిస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రస్తుతం బీజేపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. కానీ ప్రధానంగా జీవీఎల్, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం జీవీఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. అయితే చంద్రబాబుతో పాటు ఏపీ కూటమి నేతలు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.